హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్ నామినేషన్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, బాగా ఇద్దరికి భయపడుతున్నారు. ఒకటి భరణి గారికి, రెండు సుమన్ శెట్టి గారికి. వీళ్ళకి మిగతా టీం మెంబర్స్ అందరూ కూడా, హౌస్ మేట్స్ అయితే ఎవరున్నారో వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది, భరణి గారిని ఆల్మోస్ట్ 6 వానర్స్ మొత్తం ఆల్మోస్ట్ భరణి గారిని నామినేట్ చేశారు. ఇంకోటి లాస్ట్లో కెప్టెన్ సంజన గారు సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది, రాబోయే రోజుల్లో గట్టి పోటీ ఇచ్చే వాళ్ళలో టాప్ 5లో ఉండే వాళ్ళలో భరణి గారు, సుమన్ శెట్టి వీరిద్దరూ ఉంటారనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఇక భరణి గారి నామినేషన్స్ విషయానికి వస్తే, వారిని అందరూ ఒకే పాయింట్ మీద నామినేట్ చేయడం జరిగింది. వేరే కారణాలు ఏమీ లేవు. ఆయన గేమ్ చక్కగా ఆడుతున్నాడు, అంతా బాగుంది. ఎట్లా నామినేట్ చేయాలి, ఏ వంకతో నామినేట్ చేయాలి అనేది అర్థం కాక, వీళ్ళకి పోటీ రేపొద్దున ఈయన భరణి గారు ఉంటే ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుందో అని చెప్పి ఆయన ఎలాగైనా తప్పించేయాలి, ఏదో రకంగా ఆయన నామినేషన్ చేసి తప్పించేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు మిగతా వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు. కానీ అది చాలా తప్పు. భరణి గారు చేసినటువంటి తప్పు ఆయన చెప్పారు. ఆ ఎగ్ దొంగతనం జరిగినప్పుడు సంజన గారు ముందే భరణి గారికి, తనుజ గారికి ఆ దొంగతనం చేసిన విషయం తెలిసినప్పుడు ఆయన అక్కడ ఆ విషయాన్ని ఆపి ఒక ఇది క్రియేట్ అయింది. అక్కడ ఫైట్ వార్ లాగా క్రియేట్ అయింది. ఆ వార్ లాగా క్రియేట్ అయినప్పుడు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ విషయం తెలిసింది భరణి గారికి. అది కూడా సంజనానే చెప్పింది. భరణి గారికి, తనుజాకి తెలుసు ఈ విషయం అని. అంటే అక్కడ ముందే చెప్పింది, చెప్పొద్దని చెప్పింది. తర్వాత లాస్ట్లో వాళ్ళకి తెలుసు అని చెప్పింది. అంటే వీళ్ళనిద్దరిని ఇరికించడానికి, వీళ్ళు మంచితనానికి పోయి వీళ్ళు ఏదో ఫేక్ గేమ్ ఆడుతున్నట్టుగా అందరిలో క్రియేట్ అయిపోయింది. దానికి కారణం సంజన గారు. ఇప్పుడు ఆవిడ చేసిన పనికి ఇప్పుడు ఈయన ఎన్నోసార్లు సారీ చెప్పాడు. నామినేషన్ చేసిన ప్రతిసారి అదే చెప్తాడు. నేను నామినేషన్లో నిన్న కూడా చెప్పాడు, నేను కనుక సంజన గారు తీసుకున్నప్పుడు అప్పుడే ఒక 10 నిమిషాల్లో మొత్తం చెప్తాను మీకు అని చెప్పి అందరికీ చెప్పేసి ఉంటే అక్కడ క్లియర్ అయిపోయేది. నేను చేసిన తప్పు ఏంటంటే అక్కడ ఆపడం, అది నేను చేసిన తప్పు. దానికి ఇప్పుడు కాదు, ఎప్పటికీ సారీ చెప్తానే ఉంటా అని ఆయన చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళకి ఇక వేరే వంక లేదు. భరణి గారిని ఏదో రకంగా నామినేట్ చేయాలంటే ఇది ఒక్కటే కనిపిస్తుంది, ఎగ్. ఇప్పుడు ఇంకా 9 రోజులు 10 రోజులు అయిపోతుంది. ఇంకా ఎన్ని రోజులు సాగతిస్తారండి ఎగ్? నాకు తెలిసి ఇది 50-60 రోజులు వచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఈ టాపిక్ వస్తుందేమో, ప్రతిరోజు వస్తుందేమో అని అనిపిస్తుంది. ఎగ్. ఇంకా వేరేది ఏ రీజన్ కనపట్లేదు. భరణి గారి ఫేస్ ఫీలింగ్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ అన్నీ కూడా ఆకట్టుకుంటున్నాయి. అంటే నిజం చెప్తున్నారు అనే మామూలుగా జనరల్గా ఇళ్లలో నుంచి చూసేటువంటి సగటు ఆడియన్స్కి భరణి గారి యొక్క ప్రవర్తన అది నచ్చుతుంది. అట్లా కదా ఉండాల్సింది, అలా కదా ఉండాల్సింది. ఆయన సెలబ్రిటీయా, ఆయన సినిమాల్లో ఉన్నారా, ఆయన ఎంత పెద్ద స్టేజ్లో ఉన్నారా అనేది కాదు పాయింట్. కామన్ మ్యాన్గా వెళ్ళారా, సెలబ్రిటీగా వెళ్ళారా అనేది ఇక్కడ ఇళ్లలో కూర్చొని చూసేటువంటి ప్రేక్షకుడు చూస్తున్నప్పుడు ఏంటంటే, మన అన్నో, మన తమ్ముడో, లేకపోతే మన రిలేటివో, మన ఇంట్లో ఉన్న పర్సనో ఇలా మాట్లాడుతున్నారు, న్యాచురల్గా ఇలా మాట్లాడుతున్నారు అనేది చూస్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో భరణి గారు చాలా మెచ్యూర్డ్గా, చాలా చక్కగా గేమ్ ఆడుతున్నారు. ఎక్కడ ఆయన ఫేక్ కన్నింగ్ అని అనిపించట్లేదు. ఇప్పుడు అన్నీ అంతా నిజాయితీగా, మామూలుగా ఓపెన్గా అన్నీ ఉండదు కదా. ఇప్పుడు హౌస్లో ఉన్నప్పుడు కొంచెం తెలివితేటలు కూడా ఉండాలి కదా. ఆ తెలివితేటలు ఉన్నాయి. చక్కగా గేమ్ ఆడుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, టాకింగ్ బాగుంది. అలా అని మెతకగా ఉండట్లేదు. స్పందించాల్సిన టైంలో స్పందిస్తున్నారు, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడుతున్నారు. అన్ని రకాలుగా కూడా నాకైతే నాకే కాదు, భరణి గారిని అభిమానించే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఎందుకంటే ఈ రీసెంట్గా చూసిన ఈ 9 రోజుల ఎపిసోడ్లు ఏవైతే చూసామో ప్రతి క్షణం కూడా ఆయన చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా అందరిని ఆకట్టుకునేలాగా ఉంటున్నారు అనేది మాత్రం వాస్తవం. ఇక సుమన్ శెట్టి గారు కూడా ఆయన అన్ని పని చేస్తున్నాడు. ఆయన ఒక సెలబ్రిటీయా అనే ఫీలింగ్ అసలు అయితే ఎవరికి కనిపించట్లేదు. మనం నువ్వు నేను, చిత్రం, ఈ సినిమాలన్నింటిలో సుమన్ శెట్టి గారిని చూసాము. ఆయన చేసే కామెడీని ఎంతో ఎంజాయ్ చేసాము. ఇప్పుడు సినిమాలు లేకపోయినా తగ్గిన ఆయన ఎక్కడ ఒక డౌన్ టు ఎర్త్ ఎలా అయితే ఉన్నారో అలాగే ఆ పని చేసుకుంటూ, ఆయన చెప్పిన పని చేసుకుంటూ, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా అనిపిస్తున్నారు. మంచి మార్కులు సుమన్ శెట్టి గారు కూడా వేయించుకున్నారు. అయితే ఇప్పుడు మిగతా ఉన్న వీళ్ళందరికీ కూడా భయం ఏంటంటే, భరణి గారు, సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు వీళ్ళందరికీ భయం వేస్తుంది. ఇప్పుడు సంజన గారు నామినేషన్స్ బిగ్ బాస్ ఒక
పవర్ ఇచ్చినప్పుడు, మీరు ఎవరినైనా సరే డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు అని చెప్పినప్పుడు మిగతా హౌస్మేట్స్ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరిలో సుమన్ శెట్టే మీకు నామినేట్ చేయాలనిపించిందా? సరే అనిపించింది. మీకు గట్టి పోటీ ఇవ్వాలనుకున్నటువంటి పర్సన్ భవిష్యత్తులో సుమన్ శెట్టి గారు ఉంటే హౌస్లో చాలా ఇబ్బంది కాబట్టి ఏదో రకంగా ఆయన్ని నామినేషన్లో చేసేస్తే ఏమన్నా ఓట్లు తగ్గి ఎలిమినేట్ అయిపోతే ఇంకా మా లాంటి వాళ్ళకి తిరుగుండదు అనే అభిప్రాయంతో మీరు నామినేట్ చేశారు అనుకుందాం. అనుకున్నప్పుడు కూడా ఇక్కడ మీ బిహేవియర్ అనేది అసలు మీరు ఈ నామినేషన్ సుమన్ శెట్టి గారి నామినేషన్ చేయనంత వరకు కూడా సంజన అనగానే ఏదో అల్లరి పని చేస్తుంది, ఏదో ఒక దొంగతనం చేస్తుంది, అటు తిరిగి నవ్వుకుంటుంది, వీళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటారు, ఇటు తిరిగి ముసిమిసి నవ్వుతూ ఉంటుంది, ఏదో ఒక పని చేసి చిలిపి పని చేస్తూ ఉంటుంది, ఒక కమెడియన్, ఒక బ్రహ్మానందం లాగా, ఒక కోవై సరళ లాగా, ఒక జోకర్ లాగా ఉంది, ఎంటర్టైన్ చేస్తుంది అని అనుకుంటూ మీకు ఒక పాజిటివ్గా ఉన్నారు. సంజనాన్ని ఉంచాలి, బిగ్ బాస్ హౌస్లో ఉంచితే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని ఆలోచించారు. కానీ ఎప్పుడైతే మీరు నామినేట్ చేసిన తర్వాత రీజన్ అనేది సరైనది కాదు. మీరు రీజను అతను 8 మంది ఉన్నారు అని ఏదో సంథింగ్ ఒక విషయం గురించి వచ్చినప్పుడు అందులో నేను కూడా ఉన్నాను కదా, నన్ను అనుకోవాలి కదా, ఇప్పుడు కౌంట్ చేయలేదు, ఒక కౌంట్ మిస్ అయింది అని అనుకున్నప్పుడు ఆ కౌంట్ నన్నే అనుకోవచ్చు కదా అని సుమన్ శెట్టి అన్నాడు. అసలు అది రీజన్ కాదు, అసలు దానికి నామినేషన్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఆ నామినేషన్ చేసింది బాగానే ఉంది, అక్కడికి ఆయన వస్తున్నాడు. ఇప్పుడు ఒక అనవసరమైన రీజన్తో నామినేషన్ చేసినప్పుడు ఎవరికైనా సరే అది యాక్సెప్ట్ చేయబుద్ది కాదు. అలాగే సుమన్ శెట్టి కూడా అసలు దానికి రీజన్ లేదు, ఏం లేదు, నేను పని చేయట్లేదా, లేకపోతే నేను నా తప్పులు ఏమైనా ఉన్నాయి, వేరే ఇంకేమైనా తప్పులు ఉంటే చెప్తే దాన్ని బట్టి నేను ఇది తీసుకుంటాను, కానీ అసలు సందర్భం లేకుండా ఏదో నామినేట్ చేయాలని చెప్పేసి కావాలని చేయాలని చెప్పానంటే నేను ఎట్లా తీసుకుంటాను అనే ఒక ఫీలింగ్తో ఉన్నాడు. ఉన్నప్పుడు ఈవిడికి ఎందుకు అంత ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆవిడ చాలా చిన్న చూపుతూ చాలా కేర్లెస్గా ఏమే పెద్ద తోపు అయినట్లుగా మీరు దగ్గరికి రండి మేడం నేను వస్తాను అని మేడం అని రెస్పెక్ట్గా మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు. కానీ సుమన్ శెట్టి గారిని చాలా చులకనగా అంటే గేమ్లో ఎంత భాగమైనా సరే కొన్నిసార్లు చేసే తప్పులు ఎలా ఉంటాయంటే నెక్స్ట్ ఇక సంజన గారి పతనం స్టార్ట్ అయిందని అనుకోవాలి. ఇప్పటివరకు నేను కూడా అనుకున్నా ఆమె ఉంటే కామెడీ చేస్తుంది బాగుంది అనుకున్నాను. ఎప్పుడైతే సుమన్ శెట్టి నామినేట్ చేసినప్పుడు సుమన్ శెట్టి గారిని బాధ పెట్టేలాగా ఆమె బిహేవ్ చేసింది. అక్కడ రంగు అది రాయడానికి పెయింట్ రాయడానికి ఏంటి నొప్పి, అక్కడికి వచ్చి రాయడానికి కూడా ఇంత బిల్డప్ తొక్కలో బిల్డప్ వేస్తుంటే ఎవరికైనా మండుతుంది. నాకు చాలా కోపం వచ్చింది, బాధ అనిపించింది. సో ఇక సుమన్ శెట్టి గారి మీద ఉండే అభిమానం అనేది ఆయన మామూలుగానే గేమ్ ఆడుతున్నారు. సరే బయట అభిమానుల సంగతి పక్కన పెట్టండి, మామూలుగా హౌస్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చాలా చాలా జెన్యూన్గా ఆడుతున్నారు. అలాంటి పర్సన్ని ఆ ఇబ్బంది పెట్టేలా చూస్తే నిజంగా వాళ్ళకి పతనం స్టార్ట్ అయిపోద్ది. సంజన గారికి నెక్స్ట్ డే నుంచే ఇక స్టార్ట్ అయిపోయినట్టే లెక్క. భరణి గారు ఇటు సుమన్ శెట్టి గారు వీరిద్దరి మధ్య నాకు తెలిసి ఫైనల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. మిగతా వారందరూ కూడా మ్యాక్సిమం 1 by 1 ఉంటారు, ఒక్కొక్క వారం ఒక్కొక్కరు చొప్పున వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.